హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 18 సంవత్సరాల తర్వాత కోహ్లీ నేతృత్వంలో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే టీము ఫ్రాంచైజు కప్పు కొట్టడంతో ఇక దేశవ్యాప్తంగా ఎట్లా ఊగిపోయిందో ఆ ఎమోషను, ఆ క్రికెట్ ఫ్యానిజం, సైకో ఫ్యానిజం ఏ రేంజ్లో ఇంకా వరల్డ్ కప్ కొట్టిన రేంజ్లో దేశభక్తి గీతాలతో ఏ రేంజ్లో సంబరాలు జరుపుకున్నారో చూసినాం కదా. సరే, ఆ ఎపిసోడ్ ముగిసిన వెంటనే నిన్న ఆగమేఘాల మీద ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీని నిన్న కర్ణాటక బెంగళూరులో పెద్ద ఎత్తున నిర్వహించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అండ్ బీసీసీఐ. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో పెద్ద తొక్కిసలాట జరిగింది. విజయం కాస్త విషాదంగా ముగిసింది. 11 మంది ఆడి గెలిపించిన ఆ టీంను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు తొక్కిసలాట గురై ఇంచుమించు 11 మంది చనిపోతే ఇంకొక 40-50 మంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఇతర రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ విషాదానికి నివాళులు అర్పిస్తూ ఇక పోస్టులు పెట్టారన్నమాట పెద్ద ఎత్తున. అసలు ఒక బీసీసీఐ అది బీసీసీఐ అనేది ఒక దిక్కుమాల కార్పొరేట్ సంస్థ, అది ఒక ప్రైవేట్ వ్యవహారం. సరే, టీవీలలో ఓటీటీలలో ఈ మ్యాచ్లను చూసినామా వదిలేసినామా అని ఉండాలి, కానీ పోయి ఆ క్రికెటర్లను చూడాలన్న ఈ దుగ్ధ ఆనందం, ఎమోషన్ దేనికి? ఇప్పుడు ఈ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒకసారి ఆలోచించండి. క్రికెట్ ఆడి ఆ ట్రోఫీ తీసుకొచ్చిన ఆ 11 మందికి ప్లస్ ఆ టీం మొత్తానికి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డొనేషన్లు, తర్వాత రకరకాల రూపాల్లో పారితోషికాలు, రెమ్యునరేషన్ రూపంలో కోట్లు కొల్లగొట్టిండ్రు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇంచుమించు ఓన్లీ ఈ ఐపీఎల్ నిర్వహించడం ద్వారా 5,761 కోట్ల రూపాయలను వెనకేసుకుంది. ఏడాదికి 2023-24 రెవెన్యూ తీసుకుంటే 19,741 కోట్లు బీసీసీఐ ఖాతాలో జమ అయినాయి. ఎట్టెట్ట డిస్ట్రిబ్యూషన్ ఫామ్ ఐసీసీ నుంచి వచ్చే వాటాలో భారత జట్టుకు దక్కినాయి 1,042 కోట్లు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పటిదాకా ఆ బీసీసీఐ పోగు చేసుకున్న సంపదతో వచ్చిన ఇంట్రెస్ట్ ఇంచుమించు 2,000 కోట్లు. మీడియా రైట్స్ రూపంలో 813 కోట్లు. తర్వాత విమెన్ ప్రీమియర్ లీగ్ జరిగింది కదా, సేమ్ ఐపీఎల్ మాదిరే, దాని ద్వారా ఒక 400 కోట్లు. తర్వాత మెన్స్ ఇంటర్నేషనల్ టూర్, భారత జట్టు కొన్ని దేశాలకు వెళ్ళి ద్వైపాక్షిక సిరీస్లు, ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్స్లో పాల్గొంటుంటుంది కదా, వాటి ద్వారా ఒక 361 కోట్లు. మెన్స్ ఇంటర్నేషనల్ టూర్ ద్వారా 400 కోట్లు. ఇట్లా పెద్ద ఎత్తున సంపద సృష్టించుకొని బీసీసీఐ కులుకుతూ ఉంటే, ఆటగాళ్ళంతా కులుకుతూ ఉంటే, ఈ ఫ్యానిజం, సైకో ఫ్యాన్సీ పేరుతో ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరికి లాసు? జనానికే కదా. నిన్న సిద్ధరామయ్య అంటాడు, కుంభమేళాలో 56,000 మంది చచ్చిపోలేదా, ఇప్పుడు ఒక 56 మంది గాయాల పాలైతే వచ్చిన నష్టమేంది? మేమేమైనా అడిగామా కుంభమేళ తొక్కిసలాడలు అని చెప్పి ఆయన ఎంత వల్గర్గా, ఎంత వేగ్గా మాట్లాడిందంటే, అంటే ప్రజల ప్రాణాల మీద ఈ ప్రభుత్వాలకు కానీ ఈ వ్యవస్థలకు కానీ ఉన్న కన్సర్న్ ఇదే అనమాట. ఒకసారి మనం అంటే గత హిస్టరీని తీసుకుంటే, పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ మీద, ఆ టీం క్రూ మీద, తర్వాత సంధ్య థియేటర్ యాజమాన్యం మీద ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టి ఆఖరికి అల్లు అర్జున్ కూడా రిమైండ్ చేశారు కదా. మరి ఈ ఘటనకు జైషాను, తర్వాత బీసీసీఐ బోర్డు మెంబర్లను, ఆర్సీబీ టీంను, విరాట్ కోహ్లీతో సహా అందరూ ఆటగాళ్లను అరెస్ట్ చేసి జైల్లో నూకే సత్తా ఈ ప్రభుత్వాలకు ఉందా? తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి సర్కారే కదా. మరి ఆ సంధ్య థియేటర్ తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో కూడా ప్రజాప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి చేస్తుందా అని చెప్పి పెద్ద ఎత్తున క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలు, క్రికెట్ వల్ల టైం బొక్క తప్పిస్తే ఏమీ ఉండదు. సరే, ఏదో టైంపాస్ కోసం చూసినామా వదిలేసినామా అన్నట్టుంటేనేమో ఓకే, కానీ ఇట్లా పోయి ప్రాణాలు తీసుకుంటే దేవుడిచ్చిన ఈ జన్మ దీనికోసమా? వీళ్ళకు పూజ కీర్తులు పెట్టి జాకిలు పెట్టి లేవే దానికోసమా? ఒకసారి ఆలోచించండి. మనం చూసే అంటే మనం పెట్టే ఈ టైం వల్ల యాడ్ల రూపంలో, ఫ్రాంచైజీల రూపంలో ఎన్నెన్ని కోట్ల రూపాయలు ఈ కొడుకులు పోగేసుకుంటున్నారు. ప్రాణాలు మనవి, విలాసాలు వాళ్ళయా? ఆలోచించుకోండి ఒకసారి. ఇక ఫ్యూచర్లో ఇట్లాంటి తొక్కిసలాటలు ఇవన్నీ జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అభిమానుల మనుషులదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.